బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు 10 లక్షల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. వరంగల్ సభకు ఎడ్లబళ్లపై వస్తున్న రైతులకు ఆయన స్వాగతం పలికారు. కేసీఆర్ ను చూడాలని ప్రజలంతా ఆసక్తిగా ఉన్నారని ఎల్కతుర్తిలో సభా ప్రాంగణమంతా పండగ వాతావరణం ఉందని ఎర్రబెల్లి చెప్పారు. రేవంత్ పాలనపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా తాము అండగా ఉంటామని ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. కదిలి వచ్చిన మా రైతు సోదరులకు, మహిళలకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కేసీఆర్ గారు మీద ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హర్ష గారు ఉన్నారు, మీకు ధైర్యంగా ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా ఉంటారు, కాపాడుకుంటా. మీరు అధికారం లేదనేది మనసు నుంచి తీసేయండి. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూలిపోతాడో అని తెలియదు. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి నాకు రోజు ఫోన్ చేస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా పని అయిపోయిందని. వాళ్ళు అవినీతిమయం అయిపోయారు, దొంగలుగా తయారయ్యారు. ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. కేసీఆర్ గారు ఒక విజన్ పోయాడు. రైతులను కాపాడాలి, గ్రామాలు బాగుపడాలి, రైతులకు పెట్టుబడి, ముసలోళ్ళను ఆదుకోవాలి, పెళ్లిళ్ళకి ఇష్టోళ్లకు బిడ్డలకు ఏమైనా ఇవ్వాలి. ఇట్లా ఒక విజన్ తోటి పోయిండు కేసీఆర్ గారు.